సంతోషంగా ఉన్నారు అందరూ? బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దామా? ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. గతించిన 2 వారాలు కూడా నేను దేని గురించి ప్రసంగం చేశానో చెప్తారా? సంఘాల గురించి. ఏ సంఘం గురించి ప్రసంగం చేసుకున్నాం? ఎఫెసు సంఘం ద్వారా దేవుడు మనకు మెయిన్గా ఏం చెప్తున్నాడు? మొదటి ప్రేమను మీరు మర్చిపోయినారు కనుక మీరు మొదటి క్రియలను మరలా కొనసాగించండి, మరలా ప్రారంభించండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత స్ఫురణ సంఘం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మీకు శ్రమలు వస్తాయి కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. మొదటి సంఘం ద్వారా ఏం హెచ్చరిక పొందినామంటే మనకు దేవునికి మధ్యలో రిలేషన్షిప్ రోజుకు పెరుగుతూనే ఉండాలి కానీ తరగకూడదు. రెండవదిగా ఏంటంటే రెండవ సంఘం నుంచి మనం మెయిన్గా చాలా నేర్చుకున్నాం. మెయిన్ పాయింట్స్ చెప్తున్నా. సో మెయిన్గా ఏం నేర్చుకున్నామంటే శ్రమలలో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలా, ఎందుకంటే ఆయన మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఈరోజు ఏ సంఘం గురించి మనం ధ్యానించుకోబోతున్నామంటే పెర్గమా సంఘం గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ధ్యానించుకోవడానికంటే ముందు ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషం అక్క. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యమును సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా ఈ దీనుడైన నన్ను దేవయేసయ్యా నీ సన్నిధిలో నిలబెట్టి దేవయేసయ్యా వాక్యాన్ని దేవయేసయ్యా బోధించడానికి దేవయేసయ్యా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా దేవయేసయ్యా నేను కాదు కానీ దేవయేసయ్యా నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ ద్వారా దేవయేసయ్యా మీరే సంఘానికి కావాల్సిన రేమా వాక్కును దేవయేసయ్యా మీరు బోధించమని అడుగుచున్నామయ్యా. యేసయ్యా మీరే బోధించి దేవయేసయ్యా సరిచేసి బలపరిచి స్థిరపరిచి ఎవరికైతే ఏ రేమ వాక్ అయితే అవసరమై ఉంటున్నదో దేవేసయ్య ఆ రేమ వాక్కుని దేవేసయ్య మాకు దయచేయమని అడుగుచు సమస్త మహిమ గంధ ప్రభావాలను నీకే ఆరోపించుకుంటూ యేసయ్య నామంలో అడిగి పెడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పెర్గమ సంఘం హిస్టరీ గురించి ఒకసారి చూసుకుందాం. పెర్గమ సంఘం వచ్చేసి స్ఫురణ సంఘం నుంచి 55 మైళ్ళ దూరంలో ఉంటుంది. పెర్గమ సంఘంలో పెర్గమ ప్రాంతంలో కాక్టస్ నది ప్రవహిస్తుంది. అది వచ్చేసి మౌంటైన్ అంటే పర్వతముల ఆ పట్టణం ఎక్కడుంటుందంటే పర్వతముల పైన ఉండే పట్టణం అది. అంతేకాదు కానీ అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే అది విగ్రహారాధనకు సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే అట్లస్ అనే మహారాజు ఉన్నప్పుడు అట్లస్ అనే ప్రాంతంగా అది పిలువబడి అది క్యాపిటల్గా ఉండేదిగా ఉంది. అదేవిధంగా క్రీస్తు పూర్వం 133వ సంవత్సరంలో అది వచ్చేసి మైనర్ ఆసియా అని పిలువబడేదిగా ఉంటుంది. తర్వాత అది వచ్చేసి ఎక్లోఫియస్ అనే దేవి దేవతగా భావిస్తున్న దానికి అది చాలా ఫేమస్ అనమాట ఆ కాలంలో. అదేవిధంగా అక్కడ ఒక పెద్ద బలిపీఠం ఉంటుందన్నమాట. అది దగ్గర 40 అడుగుల ఎత్తులో ఒక బలిపీఠం అక్కడ ఉంటుంది. అంతేకాదు కానీ అది చాలా ఫేమస్ పట్టణం. అదేవిధంగా అది రిలీజియస్ ప్లేస్గా కూడా ఉంటుంది. అక్కడ వచ్చేసి సర్పాన్ని విగ్రహంగా చేసుకొని వారు పూజించేవారు. అదేవిధంగా అక్కడ చాలామందికి స్వస్థతల కోసము ఆ ప్రాంతానికి వెళ్ళేవారు అన్నమాట. హల్లెలూయా. తర్వాత అది దేనికి ఎక్కువ సాదృశ్యం అంటే రోగ నివారణకు అక్కడ ఉంటున్న దేవత చాలా ఫేమస్ అన్నమాట. హల్లెలూయా. ఈ సంఘాన్ని
ఆ ప్రాంతంలో ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరంటే పౌలు గారు. ఒకసారి ఆ సంఘం గురించి ప్రకటన గ్రంథంలో చదువుకుందామా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఆ ప్రాంతం ఇప్పుడు ఎలాగుందో ఒకసారి చూస్తారా? చేశాను ఒకసారి ఫొటోస్ తీవా దీని పక్కన. ఆ ప్రాంతం ప్రస్తుతానికి వచ్చేసి అక్కడున్న బలిపీఠము, అక్కడ ఉంటున్న గుడులు అన్నీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అది వచ్చేసి ఇప్పుడు టర్కీ అనే ప్రదేశంలో అది ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు. అట్లే చదువుకుంటా వెళ్ళన్నా. చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయాతైరులో ఉన్న చాలన్నా. హల్లెలూయా. ఇక్కడ మనం మొదట్లో చూసినట్లయితే పెర్గమా సంఘంలో దేవుడు తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. ఏమని కనపరుచుకుంటున్నాడు? 12వ వచనంలో వాడి అయిన రెండంచులు ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా. రెండంచుల వాడి అయిన ఖడ్గము ఏంటంట? దేవుని యొక్క వాక్యం. ఇందాక చదువుకున్నాం కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఇంకోసారి చదువుకుందామా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ దేవుడే వాక్యమై ఉన్నాడని మనం ఎక్కడ చూస్తున్నాం? యోహాను సువార్తలో మనము చూస్తున్నాం కదా, ఆదియందు వాక్యమును, ఆ వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము ఎటువంటిదంట? మన హృదయం యొక్క తలంపులను, మన హృదయపు యొక్క ఆలోచనలను శోధించుచున్నదంట. హల్లెలూయా. అంటే దేవునికి మన హృదయంలో ఉంటున్న తలంపులు, హృదయంలో ఉంటున్న ఆలోచనలన్నీ కూడా తెలుసు. అంతేకాదు కానీ ఆ వాక్యము ఎటువంటి ఖడ్గం అంట? రెండంచుల వాడి అయినా ఎటువంటి ఖడ్గము కంటేను అంటే దేవుని వాక్యము కంటే షార్ప్ అయిన ఖడ్గం. అంటే అంత వాడి అయిన ఖడ్గము ఏది కూడా లేదు. హల్లెలూయా. అంటే చెప్తున్న మనకు, వింటున్న మనకు, అందరితో కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మాట్లాడేదిగా ఉంటుంది. నేను వాక్యం చెప్తున్నాను కదా, నాకు కాదు, వింటున్న మీకు మాత్రమే అని నేను అనుకోవడానికి వీల్లేదు. నాలో కూడా కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ఆ వాక్యము నన్ను కూడా బలపరుస్తుంది, నన్ను కూడా సరిచేసేదిగా ఉంటున్నది, నన్ను కూడా స్థిరపరిచేదిగా ఉంటున్నది. ఏదంట? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఏంటంట?
ప్రాణాత్మలకు కీళ్లను మూలుగలను విభజించు మట్టుకు దూరనంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉందంటే మనుష్యుని యొక్క ప్రాణ ఆత్మల లోపలికి దూరే అంత శక్తి ఉంది. మనుషుల్ని మార్చే శక్తి దేనికి ఉందంట? దేవుని యొక్క వాక్యానికి అటువంటి శక్తి ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి శక్తిమంతుడైన దేవుడు, అటువంటి బలమైన దేవుడు, అటువంటి దేవుడు ఈ సంఘంతో ఏం చెప్తున్నాడంట? 13వ వచనంలో చూసినట్లయితే, సాతాను యొక్క సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఇక్కడ సాతాను యొక్క సింహాసనమున్న స్థలములలో నీవు ఉన్నావని ఎరుగుదును అంటే ఇక్కడ దేనికి సూచనగా చెప్పబడుతుందంటే, ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎక్లోఫియస్ అనే దేవతను ఎక్లోఫియస్ అనే రూపాన్ని అంటే సర్పం యొక్క రూపాన్ని వాళ్ళు ఆరాధించేవారు. అంతేకాదు కానీ ఆ ప్రాంతంలో ఉంటున్న గుడిలో 40 అడుగుల బలిపీఠము ఉంది. అదేవిధంగా ఎక్లోఫియస్ అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని వారు దానిని భావించేవారు. అది ఏంటంట, రోగములకు నివారణగా, అదేవిధంగా పెర్గమంలో ఉంటున్న ప్రాంతానికి దేవతగా వాళ్ళు భావించేవాళ్ళు. అందుకనే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, సాతాను సింహాసనం ఉన్న పట్టణంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే అక్కడ విగ్రహారాధన, అదేవిధంగా అక్కడ అన్య దేవతలను ఎక్కువగా పూజించేవాళ్ళు. అన్య దేవతలకు సంబంధించిన గుడులు, తర్వాత గోపురాలు, సింహాసనాలు, అదేవిధంగా బలిపీఠాలు అవన్నీ కూడా అక్కడ ఉండేవి. అంతేకాదు కానీ అది వచ్చేసి ఒక గొప్ప, ఆ కాలంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా భావించేవారు కనుక ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఏమంటారు, వాటిని ఇన్సెన్స్ అంటారు. అంటే గుడ్లు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఒక రకమైన పొగ వాసన ఉంటుంది కదా, అటువంటి ఆ విధంగా ఉండేది ఆ ప్రాంతంలో. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘం గురించి ఒక ప్రశంస దేవుడు చేస్తున్నాడు. ఏంటంట, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు నీ మధ్యలో చెంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రాంతంలో అంతిపస్ అనే అతనిని చంపేసినప్పటికీ కూడా వారు దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంతిపస్ అనే అతనిని ఏ విధంగా చంపేశారంటే, ఎద్దు ఆకారంలో ఉంటున్న ఒక గిన్నెలోనికి వేసి దాని కింద మంటను పెట్టి చంపినారని హిస్టరీ తెలియజేస్తుంది. జేసన్ ఒకసారి ఆ ఫోటో పెడతావా? ఒకసారి ఆ ఫోటో చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లోపల ఉన్నాడు కదా, ఎద్దు యొక్క బాడీ లోపల ఉండేది ఎవరంట? అంతిపస్. ఇక్కడ చూసినట్లయితే కింద ఏం చేస్తాడంట, అగ్గి పెట్టినారు. ఇది వచ్చేసి ఒక స్టీల్తో కానీ లేదంటే ఒక మెటల్తో తయారు చేయబడి ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఒకవేళ మా మమ్మీ చాలాసార్లు కుక్కర్ని కాల్చుకుంటూ ఉంటుంది అన్నమాట, కుక్కర్తో. సో మా మమ్మీ కొంచెం జాగ్రత్త తక్కువ వంట చేసేటప్పుడు. సో ఆ విధంగా చిన్నగా మనం కుక్కర్ కాలనా లేదంటే పొయ్యిలోన సడన్గా వేడి అన్నం చేసేటప్పుడు పొరపాటు గిన్నెని ముట్టుకున్నా సరే మనం ఏం చేస్తాం, అబ్బాబాబా కాలిపోతుంది అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఆ యొక్క ఎద్దు ఆకారంలో ఉంటున్న గిన్నెలోనికి వేసి కాలుస్తున్నప్పుడు అంతిపై అనే అతను ఏ విధంగా ఎంత బాధపడి ఉంటాడు, ఆయన యొక్క బాధ ఆయనకే తెలుస్తుంది. ఆయన యొక్క శరీరం ఏ విధంగా నలిగిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే నాకు తెలిసి ఆయన శరీరం అంతా కాలిపోయి రక్తం అంతా కూడా వచ్చేసి ఎముకలు మాత్రమే మిగిలింటాయి అనుకుంటున్నా. హల్లెలూయా. ఇటువంటి శ్రమలు ఉన్నా సరే ఆ యొక్క సంఘము ఏంటంట, ఆ యొక్క సంఘము దేవుని యందు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన చూస్తామంటే నిదానంగా మన భారతదేశంలో కూడా శ్రమలు వస్తున్నాయి. భారతదేశంలో కూడా దేవుని నమ్ముకున్న వారిని చంపడం, అదేవిధంగా చర్చెస్ పైన అటాక్ చేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. మనం అక్కడ అనంతపూర్ రోడ్లో
చర్చ్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు అక్కడికి? చాలామందికి తెలుసు కదా. మనం చూసినట్లయితే అనంతపూర్ రోడ్ చర్చ్లో ఉన్నప్పుడు కొంతమంది ద్వారా ఏమైందంటే మనకు అపోజిషన్ వచ్చి ఆ చర్చ్ అంతా కూడా పీకి వేయడం జరిగింది. పీకి వేసినప్పటికీ కూడా ఏమంట, మనము కదలకుండా స్థిరంగా ఉన్నాం. హల్లెలూయా. మనము శ్రమల్లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, మనకు అప్పుడే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. హల్లెలూయా. మన సంఘము శ్రమల్లో కూడా నిలబడే సంఘం అని నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. శ్రమలను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము శ్రమల్లో ఉన్నప్పుడు మనము చేత కాని వారిమి కాదు, కానీ దేవుని యొక్క శక్తి మనలో ఉంది. దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంట, మనల్ని నడిపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు. చెప్దామా? శ్రమలలోనైనా నన్ను విడువడు. చెప్దామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కలిమిలో కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేచదమా. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చు. చెప్తాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చు. అందరు కలిసి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? శ్రమల్లో విడిపిస్తాడా, నడిపిస్తాడా? హల్లెలూయా. స్ఫురణ సంఘం గురించి ధ్యానించినప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? శ్రమలు మనల్ని ఏం చేస్తాయంట? సంపూర్ణతలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. శోధించబడిన మీదట మనం ఏ విధంగా మారుతామంట? సువర్ణముగా మార్చబడతామని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. మనకు శోధన వచ్చినప్పుడు, మనకు ఏమి జరిగినప్పటికీ కూడా మనకు తోడుగా ఆయన ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనలను గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎంతమందికి తెలుసు? 11వ అధ్యాయం కదా. 11వ అధ్యాయంలో ఏముంటుందంట? విశ్వాస వీరుల జాబితా ఉంటుందంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 36వ వచనంలో చదువుకుందామా? 11:36. మరికొందరు 33 నుంచి చదువుదామా? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, వారు విశ్వాసముల ద్వారా రాజ్యం. ఫాస్ట్గా చదివాను. నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను
తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలు పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై హింస పొందుచు, శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహాలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. తర్వాత అట్టి వారికి లోకము యోగమైనది కాదు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైరి. మనము లేకుండా సంపూర్ణులు. ఇది చదవండి, గట్టి చదవన్నా. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇదంతా కూడా విశ్వాస వీరుల జాబితా. పైన నుంచి అంతా చూసుకుంటూ వస్తే అబ్రహాము గురించి, దావీదు గురించి, గిద్యోను గురించి, సమూయేలు గురించి, సంసోను గురించి, అందరి గురించి కూడా రాయబడింది. ఇంకోటి తెలుసా అండి, సంసోను ఏమైనాడు? దెలీలా వశంలో పడిపోయినాడు. అంతా కూడా మనము నెగిటివ్ యాంగిల్లోనే సంసోన్ని చూస్తాం. సంసోను ఫిజికల్గా అంతా కోల్పోయినాడు, కానీ చివరిగా ఏం చేసినాడంట? దేవుని దగ్గరకు వచ్చి దేవుని బలాన్ని పొందుకున్నాడు కదా. అందుకే 32వ వచనంలో సంసోను పేరు కూడా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఇంకా ప్రాణముతో ఉన్నావంటే దేవుడు నీతో ఇంకా పనిని ముగించలేదు. గాడ్ ఈస్ నాట్ ఎట్ డన్ విత్ యూ. హల్లెలూయా. దేవునికి నీ పైన ఇంకా ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ఇంకా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనము చివరిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన పాపాలన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన విశ్వాసుల వీరుల జాబితాలోనికి ఆయన మనల్ని ఎక్కించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే శ్రమలు పొందిన అనేకుల గురించి మరికొందరు తిరస్కరించబడి, కొరడా దెబ్బలు పొందిరి, రాళ్లతో కొట్టబడి, రంపాలతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపించబడి. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. హల్లెలూయా. అందుకే దీవెనయ్య గారి పాట ఒకటి ఉంటుంది, తర్వాత పాడుకుందాం. ఏంటంటే ఈ విశ్వాస వీరుల జాబితా మనము లేకుండా సంపూర్ణము కాకూడదు. హల్లెలూయా. మనము కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉండాలంటే మనము దేవుని పట్ల ఉంటున్న విశ్వాసాన్ని మనము ఏం చేయకూడదంట? ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా మనము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకు తెలుసు మనము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని విడిపించడానికి సర్వశక్తి మంత్రుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేలేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. నేలేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కాచదమా. నేలేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేర. అందరు కూడా పాడాలండి. విశ్వాస వీరుల జాబితాలో మీ పేరు రాయబడాలని ఎంతమందికి ఉంది? దేవుని చేత విశ్వాస వీరుల జాబితాలో మీ పేరు ఉండాలని ఎంతమందికి ఉంది? బిగ్గరగా ఆమెన్ చెప్పి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మీరు లేకోకుండా విశ్వాస జాబితాన్ని క్లోజ్ చేయాలనుకోవట్లేదు, కానీ మీ పేర్లను కూడా విశ్వాసుల జాబితాలో అదేవిధంగా జీవ గ్రంథంలో రాయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉండే వాళ్ళందరూ కూడా, ఆశతో ఉండే వాళ్ళందరూ కూడా నాతో పాటు పాడతారా? నేలేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానే కాదు. నేలేకుండా విశ్వాస
శ్రమల జాబితా సంపూర్ణము శ్రమలు కానేరదు. శ్రమలు సహించుటకే నే పిలువబడితి, శ్రమలు సహించుటకే పడితిని. మరి శ్రేష్టమైనవి సిద్ధపరచినావు, మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు. శ్రమలు సహించుటకే నే పిలువబడితిని, శ్రమలు సహించుటకే నే పిలువబడితిని. మరి శ్రేష్టమైనవి సిద్ధపరచినావు, మరి శ్రేష్టమైనవి సిద్ధపరచినావు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, చగలవు నా విశ్వాసము, సిగ్గుపరచదమా నా విశ్వాసము సిగ్గుపరచబడదు. నా విశ్వాసము వృద్ధిపరచవు, నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, స్థిరపరచి నన్ను నడిపించగలవు, స్థిరపరచి నన్ను నడిపించగలవు, స్థిరపరచి నన్ను మరొకసారి పాడుకుందామా? నడిపించగలవు, స్థిరపరచి నువ్వు నడిపించగలవు. దేవుని యొక్క అభిషేకం మన మధ్యలో ఉంటుందన్న మరి విగ్రహాలు చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీవు దేవుని కోసం ఉండాలి, నీవు దేవుని కోసం కష్టపడాలి, నీవు దేవుని కోసం ఆ విధంగా ఈ విధంగా ఉండాలని కాదు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని ఎదుట విశ్వాసాన్ని ఉంచుతావో, దేవుని పైన నీవు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఉంచుతావో, ఆ విశ్వాసము నీకేమిస్తుందంట? ధైర్యాన్ని, నిరీక్షణని ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచవో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మవో, అప్పుడు నీకు శ్రమలన్నా శోధనలన్నా మనకు భయం వస్తుంది. కానీ మనము ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏమంట? మనము శ్రమల గురించి మనము భయపడము. హల్లెలూయా. శ్రమల నుంచి విడిపించడానికి మన దేవుడు ఎవరంట? సర్వశక్తి మంతుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చెప్తున్నారు? ఒకసారి దానియేలు గ్రంథం తీద్దామా? రెఫరెన్స్ ఎవరితోనన్నా హ్యాండీగా ఉంటే ఫాస్ట్గా చెప్తారా? ఈ అగ్నిగుండం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షింపకపోయినను. రెఫరెన్స్ ఫాస్ట్గా చెప్తే దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఎవరైనా తీసింటే టకాన్ నాకు చెప్తారా? వెంటనే జైసన్ పైన వేస్తాడు. అక్క రెఫరెన్స్ చెప్పక. దానియేలు 3:25 జైసన్. రీకా మా షాకా రా రా కా మా సాకో హెచ్కెల్ కింద 3:25 చెప్పండి. 25 23 అనుకోండి. 17 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. అర్థమైందా? మన దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మనం ఏం చేయకూడదంట? మనము మాత్రము దేవునికి విరోధంగా దేనికంటే వాటికి మనము నమస్కారము చేయకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము హతసాక్షులుగా మార్చబడడమే దేవుని చిత్తమేమో. దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడడం కంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉందా? గొప్ప భాగ్యం లేదనే వారు విగ్రహాలు చెప్తారా? హల్లెలూయా. మన సంఘము ఏ విధంగా ఉండాలంటే, శ్రమలు వస్తే దానిని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా దేవుని కొరకు మనము చనిపోతామని తెలిసినప్పటికీ కూడా దానికంటే గొప్ప భాగ్యము అన్నంత విశ్వాసంలో మన సంఘం ఏం కావాలంట? ఆ విధంగా ఎదగాలని దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చెప్తున్నారు? 17 ఒకసారి పెట్టు చేశాను.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుంచి మమ్మను రక్షించుటకు సమర్థుడు. మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా ఆయన విడిపించడానికి మన దేవుడు శక్తిమంతుడు. తర్వాత మరియు నీ వశమున పడకుండా మమ్మల్ని, అంటే ఆ శ్రమ వశమున పడకుండా రక్షించడానికి దేవునికి శక్తి ఉంది. ఆయన మనల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే దేవుని కొరకు మనం హతసాక్షులు అవ్వడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దానియేలు గురించి ఎంతమందికి తెలుసు? సింహాల గురించి ఎంతమందికి తెలుసు? సింహాలు మనుషులను చూస్తే మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాయా, చంపేయడానికి రెడీగా ఉంటాయా? చంపేసి ఎప్పుడు తిందామని రెడీగా ఉంటాయి. హల్లెలూయా. దానియేలు కూడా ఇంచుమించు ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చినాడు. అంటే దేవుని కొరకు మన ప్రాణాలను కూడా ఏం చేయకూడదంట, లెక్క చేయకుండా దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడం ఏంటంట దేవుని చిత్తమై ఉంటున్నది. హల్లెలూయా. ఈ భారత వనిలో, ఈ పాట ఎంతమందికి తెలుసు? దానియేలులాగునా నన్ను జీవింపజేయవా యేసయ్యా, ఆ దానియేలులాగునా నన్ను చప్పట్లు కొడుతూ పాడుకుందామా? ఈ భారత వనిలో దానియేలులాగునా చెప్దామా జీవింపజేయవా యేసయ్యా, ఆ దానియేలులాగునా దేవుని యొక్క సన్నిధి చేయవా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా, ఆ దానియేలులాగునా అడుగుదామా యేసయ్యని నన్ను పాజేయ. ప్రతి ఒక్కరు ఓ యేసయ్యా, నన్ను జీవింపజేయవా. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాస. అడుగుదామా దేవునికి చెప్దామా? పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. యేసయ్యా, ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. యేసయ్యా, దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. హల్లెలూయా. ఇందాక పాట పాడుతున్నప్పుడు నేను ఆలోచించుకుంటున్నా, దేవుని నమ్ముకున్న వాళ్ళు అనేకులు సాధారణమైన మరణాన్ని పొంది చనిపోయినారు. వాళ్ళ గురించి 1 రోజు, 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం, లేదంటే వార్షికోత్సవానికి ఒకసారి మనము మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రహాం స్టెయిన్స్ ఎంతమందికి తెలుసు? భారతదేశానికి ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి మిషనరీగా ఏ దేశం నుంచి వచ్చిన? ఓకే, గ్రహాం స్టెయిన్స్ అనే వ్యక్తి మిషనరీగా మన దేశానికి వచ్చినాడు, అమెరికా నుంచి. హల్లెలూయా. గ్రహాం స్టెయిన్స్ అనే వ్యక్తి మిషనరీగా వచ్చి ఎవరి కోసం చనిపోయినాడు? దేవుని కొరకు ఆయన బిడ్డలతో సహా కారులో మంట పెట్టి చంపవేయబడినాడు. హల్లెలూయా. ఆ గ్రహాం స్టెయిన్స్ గురించి మనం ఏం చేస్తున్నాం? ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా మనము గ్రహాం స్టెయిన్స్ గురించి, ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడంట.
హల్లెలూయా. ఆస్ట్రేలియా నుంచి గ్రహాం స్టెయిన్స్ వచ్చి మన దేశంలో మిషనరీ పరిచయం చేసి చనిపోయినాడు. ఆయన గురించి మనం ఏం చేస్తున్నామంట ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. అది దగ్గర దగ్గర 1990 సంథింగ్లో జరిగింది కదా. అది దగ్గర దగ్గర 20-30 సంవత్సరాల ముందు జరిగింది. వాళ్ళ గురించి మనం ఈ రోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. చాలామంది చనిపోయినారు కానీ ఎవరు కూడా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడలేదు. అదేవిధంగా ఈ లోకంలో అనేకమైన క్రైస్తవులు చనిపోయినారు కానీ ఎవరు కూడా హతసాక్షులుగా మార్చబడలేదు. ఎందుకంటే వారికి ఆ ప్రాధాన్యత ఆ యొక్క అది ఉందో లేదో తెలియదు. కానీ నాకు గనుక ఒకవేళ హతసాక్షిగా మార్చబడే సిచ్యువేషన్ వస్తే నేను ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాను. హల్లెలూయా. నేను ముందుగా ఉండడం కాదు కానీ అగాపే సంఘం ఏ విధంగా ఉండాలంట అటువంటి విశ్వాసంలో చెదరని విశ్వాసంలో హతసాక్షులుగా మార్చబడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హతసాక్షులుగా మార్చబడడానికి ఏ 1,00,000 మందిలోనో 1,00,00,000 మందిలోనో 10,000 మందిలోనో ఎవరికో ఒకరికి ఆ ఆప్షన్ వస్తుంది. హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి పునాది. అటువంటి హతసాక్షులుగా మరణించడం అనేక మందిలో ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తుంది. అటువంటి ఆ భాగ్యము ఆ ధన్యత వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా విడుచుకోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులు అవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి బిగ్గర్ హల్లు చెప్తారా? ఇంకా కొన్ని చేయలేదు, ఇంకొంతమంది నిదానం చెప్తున్నారు. అందరు కూడా గట్టిగా 2 చేతుల పైకి హల్లు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘం ఏ సంఘంగా ఉండాలంట విశ్వాసంలో చెదరని సంఘము, స్థిరంగా ఉండే సంఘంగా ఉండాలని దేవుని యొక్క ఆశ అయి ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎక్కడో చదువుకున్నాం మనము, అంతిపై గురించి చదువుకున్నాం. ఆ యొక్క సంఘమును గురించి దేవుడు ఈ యొక్క విషయంలో దేవుడు ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. తర్వాత నెక్స్ట్ 14వ వచనం చదువుకుందామా? అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన విచారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలామును బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. కావున మారు పొందుము. ఇక్కడ చూసినట్లయితే 14-15లో చూసినట్లయితే మెయిన్గా ఏం చేస్తున్నాడంట దేవుడు ఏ విషయాల్లో సరి చేసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క సంఘానికి కూడా దేవుడు సరి చేసుకోమని చెప్తున్నాడు కానీ సీదా నరకంలోనికి త్రోసివేయడం లేదు, సీదా పనిష్మెంట్ ఇవ్వడం లేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నరకంలోనికి ఎవరిని కూడా త్రోసివేయాలనుకోవడం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనల్ని సరిచేసి స్థిరపరచాలని కొన్ని హెచ్చరికలను దేవుడు ఇస్తున్నాడు. ఆ సంఘానికే కాదు కానీ మనకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఫస్ట్ మనం ఏం చూసుకుంటున్నామంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చి కరెక్ట్ చేసుకోవాల్సింది. ఇక్కడ క్లియర్గా దేవుడు ఏం చెప్తున్నాడు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చా తినకూడదా? తినకూడదు. హల్లెలూయా. ఈ మధ్యనే కొన్ని టీవీలో ఇంటర్వ్యూలో చూసినాను, తినొచ్చు ఏం కాదు అది ఇది అని. వాళ్ళు ఎటువంటి వారుగా అనిపిస్తారంటే ఒక వాక్యం చదువుతాం కదా, మనుషులను సంతోషపెట్టువాడును మనుషులను సంతోషపెట్టు గోరువాడినైతే నేను క్రీస్తు యొక్క దాసుడను కాకయే పోదును. గలతీలకు రాసిన పత్రిక 1:10 చదువుతారా? రీక మా షాక రాలా రాక మా నీ నడిపింపుకై వందనాలయ్యా. రీక్ మా షాక్ రాక రాలా రాక మా సాక రాలా. హల్లెలూయా. చదవండి ఫాస్ట్గా. సంతోషపెట్టు
నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనం కొంతమంది మాట్లాడేదంతా చూస్తే మాకు కూడా తలకాయ పిచ్చి పట్టిపోయింది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము ఏ వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దీని వాక్యము స్పష్టంగా ఉంది, ఈ సంఘానికి హెచ్చరిస్తుందంటే అది మనం చేయకూడని పని. హల్లెలూయా. మనము ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, హిందూస్ చాలామంది చూస్తారు కదా, కాబట్టి విగ్రహాలకు అర్పించిండే ప్రసాదాలు తిన్నా ఏం కాదంటే ఏమవుతామంట, హిందూస్ అందరితో కూడా మనం ఏమవుతాము, ఈ మనిషి మంచోడప్ప విగ్రహాలకు అర్పించింది కూడా తినొచ్చు అంటున్నాడని ఆ హిందూస్ అందరితో ఏమంట, మనుషులను సంతోషపెట్టు గోరు వారిలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంట, మాట్లాడుతున్నారంటే లోక సంప్రదాయాలతో వారు ఏం చేస్తున్నారంట, రాజీ పడుతున్నారు. ఆ విధంగా కనుక మనము రాజీ పడితే ఏమంట, మనము దేవుని దాసులు కాకయే పోయేదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. విగ్రహాలు కనిపించింది మనం తినచ్చా తినకూడదా? తినకూడదు. మనం సరే, ఇంకొక 2 రెఫరెన్స్ చూపించి మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఆ పిల్లడు కూడా మంచి రైడర్ అనమాట. ఓకే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. అక్క ఉండండి అక్క, మేము మీరు రెఫరెన్స్ కావాలంటే చెప్పండి, కానీ పటాన్ చదవదండి, మా జైసన్ ఓపెన్ చేయాలి కదా. 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఇక్కడ క్లియర్ కట్ గా ఏమర్థమవుతుందంట, విగ్రహాలకు అర్పించింది గనుక మనము తింటే ఏమైతుంది, మనము బలహీనపరచబడతాం, అపవిత్రపరచబడతాం. ఒకసారి పక్కనలో చెప్దామా, మీరు గనక విగ్రహాలకు అర్పించింది తింటే మనస్సాక్షి బలహీనమైతుంది, మీరు అపవిత్రులు అవుతారు. హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ కూడా చూపిమంటారా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమను బలవంతము చేయుచున్నది. 6:14 విశ్వసించితిని గనక మాటలాడితిని అని రాయబడిన ప్రకారం. అన్న 6వ అధ్యాయము 14 నుంచి చదవండి. 2వ కొరింథీయులు అన్న. మీరు అవిశ్వాసులతో జూడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఇంకో చోట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 అనుకుంటా. ఒక్క నిమిషం అక్క. చదవండి, 17 నుంచి చదవండి. సూపర్. మనమందరము 14 నుంచి, ఒక్క నిమిషం, 14 నుంచి చదువుదామా? కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతునితో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పిన సంగతి మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో
పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీలను చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పారివారు కారా. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అది ఎవరికి అర్పిస్తున్నారంట? దేవునికా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? రైట్. మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఇంకోసారి గట్టి చదువుతావా అన్న? మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టము లేదు. సూపర్. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. హల్లెలూయా. ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది ఏమంట? త్రాగనేరదు. హల్లెలూయా. ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చిందా? ఇంకా ఏమన్నా? అక్కడ ఇంటర్వ్యూలో ఇది చూసినాను కదా, ఈ పాస్టర్ తినొచ్చు అని చెప్పినాడు కదా, మా ఫ్రెండ్స్ ఏమని అనుకుంటారేమో అని తిందామని అనుకుంటున్నారా? ఇంకా సూపర్. మా బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, మా బంధువులతో కలిసి అక్కడికి పోవాల్సి వస్తుంది కదా. రైట్. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉందా అన్న? ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. హల్లెలూయా. ప్రభువునకు రోషం పుట్టించదమా? సూపర్. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? ఈ కాంటెక్స్ట్ అంతా కూడా చూసినట్లయితే విగ్రహాలకు అర్పించినది మనము తినకూడదు, వాటిలో పాలు పుచ్చుకొనకూడదు. దట్ ఈస్ క్లియర్. దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. హల్లెలూయా. వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్లు తీసుకొని వచ్చి తినొచ్చు, ఇక్కడ మీరు బలహీనలు కాకున్నట్లు తినకూడదు అని చెప్పినారు కాబట్టి, మీరు బలవంతులు కాబట్టి తినకూడదు, అవి ఇవి బ్లా అని ఏం స్టఫ్ మాట్లాడినప్పటికీ కూడా దేవుని వాక్యము క్లియర్గా చెప్తుంది, మీరు దేవుని బల్లలోనిది అదేవిధంగా దయ్యంల బల్లలో ఉన్న దానిలో మీరు పాలు పొందనేరని క్లియర్ కట్గా ఉంది కనుక మనము విగ్రహాలకు అర్పించింది మనము తినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని కంటే బలవంతులము కాము. దేవుని వాక్యము ఏం చెప్తుందంట? తినకూడదని చెప్తుంది. దేవునికి మనము రోషము పుట్టించే వారిగా మనము ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 2 కొరింథీ 6:14 చదువుకున్నాం కదా. ఒక్క నిమిషం. మీరు విశ్వాసులకు అవిశ్వాసులకు జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము. హల్లెలూయా. అవిశ్వాసులు మన చుట్టుపక్కల ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారా అవిశ్వాసులు ఉంటారా? అవిశ్వాసులు అన్యులే ఉంటారు. అన్యులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మనము దేవుని గురించి మనము మాట్లాడతాం. వాళ్ళని నీట్గా చర్చికి కూడా పిలుచుకొని వస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? చాలు, నువ్వు పిలిచినప్పుడు నేను చర్చికి వచ్చినా కదా, ఇప్పుడు గుడికి పోదాం రా చాలు అంటారు. హల్లెలూయా. అంటారా లేదా? అన్నప్పుడు మనం ఏం చేయాలా? గుడికి పోమంటే ప్రణీత్ చాలు ఎట్లాంటి వాడు అంటే, వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు, మా దేవుడు మాత్రం దేవుడు కాదన్నట్లా గుడికి రానంటాడని వాళ్ళు ఫీల్ అవుతారని మనం పోతామా? మనం పోయినామంటే మనం ఏమవుతామంట? ఫెయిల్ అవుతాం. సింపుల్గా వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తానంటే, బైబిల్లో ఈ విధంగా వెళ్ళకూడదు, ఈ విధంగా అర్పించకూడదని ఉంది గనక నేను బైబిల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి నేను వెళ్ళను. మీరంటే నాకు ఇష్టము, మీరు నాకు మంచి ఫ్రెండ్సే, కానీ బైబిల్ని నేను ఫాలో అవుతున్నాను, నేను స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు ఏమనుకోదండి, నేను రాను, నేను అలాంటివి పుచ్చుకోనని నేను చెప్తా. హల్లెలూయా. అదేవిధంగా మనము కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా పిలిచి తిను, ఏమవుతుంది, మేము చర్చికి వస్తాం కదా, అది ఇది అన్నాడు. మనం ఏం చేయాలంటే, మేము తిన్నామప్ప, మాకు బైబిల్లో వచ్చి తినకూడదని ఉంది కాబట్టి మేము తినట్లేదు అంతే తప్ప మీరంటే మాకు ఇష్టం లేదు, మీరంటే మాకు ద్వేషం అని కాదు. మనకు ఈ విషయంలో పడదు కాబట్టి ఈ విషయాన్ని వదిలిపెడదాం. మిగతా అన్ని విషయాల్లో కూడా మనము ఫ్రెండ్సే అన్నట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు ఫీల్ అవుతారని మనం
తిన్నామనుకో దేవుని ఎదుట మనము ఫెయిల్ అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా అన్యజనులతో మనము కొట్లాడినట్లు వాదించినట్లుగా మనం మాట్లాడకూడదు, కానీ సమాధానంగా మనము చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత మా ఫ్రెండ్ గురించి చెప్తానన్నాను కదా, మా ఫ్రెండ్ ఏంటంటే ఆ పిల్లోనికి చాలా మొహమాటం. ఆ పిల్లోని పేరు ఏంటంటే బెంజమిన్, హైదరాబాద్ పిల్లోడు అనమాట. సో ఆ పిల్లోడు అంటే బైకర్స్ అందరూ కూడా కలిసి బైక్ రైడ్స్కి వెళ్తాం కదా, సో మధ్యలో కొన్ని మంచి ప్రదేశాల్లో గుడ్లు కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళేటప్పుడు కూడా ఉంటుంది, ఏమంటే వాళ్ళు గుడిలోకి పోతారు, నేను కొంచెం దూరంగా బైక్ పెట్టుకొని ఉంటాను, మీరు పోయిరంటారా నాయన అనేసి. సో ఆ పిల్లోడు ఏం చేసినాడంటే వద్దురా ఫీల్ అవుతారేమో అని వాళ్ళ వెనకాల పోయినాడంట. వాళ్ళ వెనకాల పోయి చేసా కొంచెం అది పాస్ చేస్తావా, కట్ చేయదు, పాస్ చేయి. సర్వలోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలంటే సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణము కావాలా. ఆ తద్రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తము పరమాత్మని అంటే దేవుని యొక్క రక్తమై ఉండాలా. అది చేసినప్పుడు మనుషులకు పుణ్యం వస్తుంది అనమాట. ఆయన ద్వారం ద్వారా పుణ్యం, దానం, బలియాగం అంటే ఆయన తన దేహాన్ని సమర్పించుకోవడం ద్వారా మనకు పుణ్యం వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఇంకొక శ్లోకం తెలుసుకున్నాం కదా, కన్యసుతాయ నమః. కన్య గర్భంలో జన్మించింది ఎవరు? క్లియరా? 2 శ్లోకాలు ఫుల్ఫిల్డ్ అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళవి. తర్వాత ఇంకొకటి పంచగాయాయ నమః అంటే పంచగాయాలు ఎవరికి ఏర్పడినాయి? ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో చెప్తారా? చేతులకి 2, కాళ్ళకి 2, 1. హల్లెలూయా. సో సత్యవంతుడైన దేవుడు ఎవరు? హల్లెలూయా. క్లారిటీ వచ్చిందా? హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి మనము అంగీకరించి ఉన్నాం. హల్లెలూయా. తర్వాత బై ద వే ఇప్పుడు హిందూస్ గురించి మాట్లాడేసినాం కదా, ముస్లిమ్స్ గురించి కూడా మాట్లాడేద్దాం. వాళ్ళు నమ్మేది ఏంటంటే అల్లా దేవుడు. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే విగ్రహంలకు బలి ఇచ్చిన వాటిని తినకూడదని మనము తెలుసుకున్నాం. జారతము చెయ్యునట్లు ఇశ్రాయేలులకు ఉరియొడ్డిన బాలాకునకు నేర్పిన బిలాము బోధలు అనుసరించేవారు మీలో ఉన్నారు. హల్లెలూయా. బాలాకు బిలాము గురించి దేవుని వాక్యంలో ఎక్కడ రాయబడిందంటే నెంబర్స్ సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో రాయబడింది. హల్లెలూయా. శ్రీకమ శక్ర ఖరాల రాఖ మా సికి రికి రోఖో రాల రామ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. ఇది చదవడం కంటే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, సరిపోతుంది అనుకుంటా. ఇక్కడ చూసినట్లయితే మోయాబీయులున్న ప్రదేశంలోనికి ఎవరు వచ్చినారంట? ఒకసారి 22వ అధ్యాయం చదువుకుందామా? ఈరోజు ఎంతవరకు అయితే అందరికీ ఈరోజు నాకు తెలిసి బాలాకు బిలాము టాపిక్ ఒకటే చెప్పి అయిపోకూడదా. తర్వాత మిగిలిందంతా కూడా నెక్స్ట్ టైం నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్పుకొని తర్వాత నెక్స్ట్ సంఘం గురించి చెప్పుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. నాకు నీళ్ళు మైక్లో చదువుతారా? తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయున అనిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరంట మోయాబీలకు రాజు? బాలాకు. తర్వాత 2వ వచనమా? 3వ వచనంలో ఏమనుంది? మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకినారు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. ఇశ్రాయేల్ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించబడి ఈ ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్నారు.
ఐగుప్తీయులు ఎవరంట, సారీ ఐగుప్తు నుంచి వస్తున్నారు కదా, ఇశ్రాయేలీయులు ఎవరంట? దేవుని యొక్క ప్రజలు, అబ్రహాము యొక్క సంతానం. ఇశ్రాయేల్ అంటే ఎవరో తెలుసా అండి మీకు? జయంత్ వాళ్ళ నాయన కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు బైబిల్లో? ఇశ్రాయేల్ వాళ్ళ నాయన ఎవరు? యాకోబు. ఎవరు చెప్పింది యాకోబు అని? చప్పట్లు కొట్టండి వాళ్ళకి. హల్లెలూయా. యాకోబును దేవుడు ఏం చేసినాడంట? ఇశ్రాయేలుగా మార్చినాడు. జేసన్ బయట స్పీకర్స్ కూడా సౌండ్ పెట్టు. జోనియా రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు యాకోబును దేవుడు ఏం చేసినాడంట? ఇశ్రాయేలుగా మార్చినాడు. హల్లెలూయా. తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోతే యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. హల్లెలూయా. ఇస్సాకు యొక్క తండ్రి ఎవరు? అబ్రహాము. ఇదంతా కూడా అబ్రహాము యొక్క వంశానికి సంబంధించింది. ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరంట? యాకోబు కొడుకులు. తర్వాత ఇంకొంచెం హిస్టరీలోకి ముందు పోతే ఏమవుతుంది? కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? యోసేపు గురించి అందరికీ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటా. యోసేపు ఎప్పుడైతే ఐగుప్తులో ప్రధానమంత్రిగా చేయబడతాడో, యోసేపు యొక్క అన్న తమ్ముళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకుపోతాడు? ఐగుప్తులోనికి తీసుకొని పోతాడు. ఐగుప్తులోనికి తీసుకొని పోయినప్పుడు ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు యొక్క సంతానము బహు విస్తరిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా నిదానంగా ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా బానిసలుగా మార్చినారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. హల్లెలూయా. 430 ఒకసారి రెఫరెన్స్ ఉంటే ఒకసారి తీస్తారా? కరెక్ట్, 430 సంవత్సరాలు. రెఫరెన్స్ ఒకసారి చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంట? అక్కడ ఉన్నారు. ఫస్ట్ 30 సంవత్సరాలు వచ్చేసి వాళ్ళు మంచిగానే ఉన్నారు. తర్వాత 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటున్నట్లుగా మనము చూసుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులని దేవుడు ఎప్పుడైతే విడిపించినాడో వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నారో మోయాబీలు ఇశ్రాయేలీయులకు భయపడినారు. హల్లెలూయా. ఆ మోయాబు రాజు ఎవరంట? ఇక్కడ కింద లాస్ట్ లైన్ చదవండి, 4వ వచనం లాస్ట్ లైన్. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఈ బాలాకు ఎవరంట? మోయాబీలకు రాజు. మోయాబీలు అందరూ కూడా ఎవరికి భయపడుతున్నారు? ఇశ్రాయేలీయులకు భయపడుతున్నారు. ఇశ్రాయేలీయులకు భయపడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఎప్పుడైతే భయపడుతున్నారో బాలాకు ఏం చేసినాడంట? బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలు చాలా శక్తిమంతులు, వారు ఏ విధంగా అయినా సరే మమ్మల్ని జయిస్తారు కనుక ఏ విధంగా అయినా సరే ఇశ్రాయేలీలను శపించమని బాలాకు అనే రాజు బిలాము అనే ప్రవక్తని కోరుతాడనమాట. హల్లెలూయా. బిలాము అనే ప్రవక్తని కోరిన తర్వాత ఏం చేస్తాడు? బిలాము శపించడానికి వస్తున్నాడు. శపించడానికి వస్తున్నప్పుడు బిలాము ఎంత శపించాలనుకున్నా సరే ఇశ్రాయేలీలను శపించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి సంఖ్యాకాండం 23. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. 24 అవుతారా? 24:10. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవిప్పుడు
నీ చోటికి వేగముగా వెళ్ళుము. నీ చోటికి వేగముగా వెళ్ళము. నేను నిన్ను మిక్కిలి గణపరచదని చెప్పి తిని గాని, నిన్ను మిక్కిలి కనపరిచినని చెప్పి తిని గాని, యెహోవా నీకు ఘనత పొందకుండా ఆటంకపరచనెను. యెహోవా నీకు ఘనత పొందకుండా ఆటంకపరిచిన నేను. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే, నీవు నా నేను శత్రువులను శపించమని నిన్ను పంపిస్తే నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, ఇక్కడ శపించకోకుండా ఏం చేస్తున్నాడంట, దీవిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చోటు ఉంటుంది, దేవుడు నాతో చెప్పినది నేను చేయకూడదా అని ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బాలాకు యొక్క మాటలు విని బిలాము ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలీలను ఏ విధంగా అయినా సరే శపించాలి అని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత శపిద్దాం అనుకుంటున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, శాపాలని బిలాము నోట్లో ఉంచట్లేదు కానీ ఆశీర్వాదాలనే ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి 23-26 అనుకుంటా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నీతో చెప్పలేదా. ఒకసారి 23వ అధ్యాయము 25 నుంచి చదువుకుందామా. అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ అర్థమైందా అండి? బాలాకు బిలామును ఎందుకు తీసుకున్నాడు, బిలాం ప్రవక్తను ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఇశ్రాయేలీలను ఏ విధంగా అయినా సరే శపించాలని పిలుచుకొని వచ్చినాడు. ఇక్కడ అదేవిధంగా బిలాము కూడా ఏం చేస్తున్నాడు, ఏ విధంగా అయినా సరే ఇశ్రాయేలీలను శపిస్తామని అనుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలీలను శపించడానికి ప్రవక్తకు కూడా అవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలను ప్రవక్తలు కూడా శపించలేరు. ఒకసారి పక్కనతో చెప్తారా, దేవుని బిడ్డలను ప్రవక్తలు కూడా శపించలేరు. హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో నీతిమంతులు గనక ఇశ్రాయేలును శపించదామని వచ్చిన ప్రవక్త కూడా శపించలేకపోతున్నాడు. హల్లెలూయా. శపించలేకపోయేసరికి ఏం చెప్తున్నాడంటే, శపించకుంటే బిలాము దేనికోసం వస్తున్నా అంటే డబ్బుల కోసము శపిస్తామని బాలాకు దగ్గరకు వస్తున్నాడు. శపిస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. దేవుని బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఏం కాదంట, వర్ధిల్లదు. బోర్ కొడతా ఉందా అండి? టైం ఇంకొక 10 minutes తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అనేవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో ఎంత శపిద్దాం అనుకుంటున్నా సరే ప్లాన్స్ అన్నీ కూడా జీరో అవుతున్నాయి. ఇట్లా వీడిని కిందకి తొక్కుదాం అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడంట, పైకి లేస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రొఫెటిక్గా ఒక మాట చెప్తున్నా, నిన్ను ఎవరు శపిద్దామని వచ్చినా వారు నిన్ను ఎంత శపించినా ఆ శాపాలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్లా ఏం చేసినా సరే బిలాము యొక్క ప్లాన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ బిలాము దేవుని ప్రవక్త కదా, బిలాముకి ఒకటి తెలుసు, అది ఏంటంటే దేవునికి విరోధమైన కార్యము ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దేవుని శాపము వాళ్ళ మీదకి వస్తుందంట. సో మోయాబు స్త్రీలు ఎవరో తెలుసా అండి? వాళ్ళు చాలా అందమైన స్త్రీలు. హల్లెలూయా. అందుకే బిలాము ఏం చేస్తున్నా అంటే బాలాకు దగ్గరికి, చూడు రాజా, నేను ఎంత శపిద్దామన్నా సరే నాకు అవ్వట్లేదు, కానీ ఇంకొక ఆప్షన్ ఉంది. మీ మోయాబీల స్త్రీలందరూ కూడా చాలా అందంగా ఉంటారు కదా, సో మోయాబీల స్త్రీల ద్వారా వీళ్ళను శోధించి ఒకవేళ మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీలు పాపము చేస్తే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము వస్తుంది కనుక వీళ్ళని మీరు జయించగలుగుతారని బిలాము ఎప్పుడైతే బాలాకుకు చెప్తాడో అప్పుడు ఏమవుతుందో ఒకసారి చదువుకుందామా. 25వ వచనం. 23-25 కాదన్నా, 25. సారీ అన్న, 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు. అన్న 4వ చదవండి అన్న. 4వ అధ్యాయం 25:4. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే బిలాము యొక్క బోధ ఏ విధంగా ఉందంట, డబ్బుల కోసం ఏం చేస్తున్నాడంట, బిలాము దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా చెడగొట్టాలనే పన్నగాన్ని పనినట్లుగా మనం క్లియర్గా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బిలాం గురించి ఉంటుంది కదా ఆ పాటలో,
రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. ఒకసారి బుక్ ఇస్తారా? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడంట, బిలాము రాజు కోసము డబ్బులను ఆశించి ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలీయులను పాపములోనికి నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఈ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, సంఘంలో బాలాకునకు బిలాము చెప్పిన బోధను ఏమనుంది ఇక్కడ? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము రీకామశక్రాకారాల బాలాకునకు నేర్పిన బిలాము బోధలు అనుసరించి వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే బెరియా సంఘం గురించి ఎంతమందికి తెలుసు? బెరియా సంఘం ఎటువంటి సంఘం అంటే, ఏ దైవచండు వచ్చి చెప్పినా సరే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఉందా లేదా అని పరీక్షించి తెలుసుకునే సంఘము బెరియా సంఘం. ఆ విధంగా వీళ్ళు లేరు. కానీ బాలాకునకు బిలాము బోధించిన బోధ అంటే దేవుని నుంచి దూరపరిచే బోధలు చేసినప్పటికీ కూడా ఏం చేసినా అంట, ఆ బోధను అనుసరించేవారు ఉన్నారు. బిలాము బోధలు ఎటువంటి బోధలు అంటే, దేవుని యొక్క ప్రజలను పాపములోనికి నడిపే బోధలు. ఎవరి బోధలు అంట? బిలాము బోధలు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బిలాము బోధలు నీ సంఘంలో ఉన్నాయి గనుక దేవుని నుంచి దూరపరిచే బోధలేవో నీవు తెలుసుకొని నీవు బయటికి రమ్మని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుందామా? రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా రికమశకం ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనము ప్రతి ఒక్కరిని కూడా మనం నమ్మకూడదంట. హల్లెలూయా. మనుషులను నమ్మకూడదు, కానీ మనము దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. హల్లెలూయా. ఈ సేవకులు బోధించిన ప్రతి దానిని కూడా మనము ఎప్పుడు నమ్మాలంటే వాక్యానుసారమైనదిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? నమ్మాలా. వాక్యంను బోధించినప్పుడే మనం నమ్మాలా. వాళ్ళ సొంత డాక్ట్రిన్స్, వాళ్ళ ఓన్ మైండ్తో అర్థం చేసుకున్న బోధలను మనము నమ్మకూడదు. హల్లెలూయా. మనము ఎప్పుడైతే లేఖనాలు ఆధారము లేకుండా ఎప్పుడైతే మనం నమ్ముతామో మనలో ఉంటున్న దైవ దర్శనాన్ని మనం ఏం చేస్తామంట? కోల్పోతాం. బిలాం గురించి మీకు తెలుసు కదా. బిలాముతో ఎవరు మాట్లాడారంట? ఇక్కడ దేవుని దూత బిలామునకు అడ్డంగా ఉన్నా సరే బిలాములో చలనమే లేదు. గాడిద ఏం చేస్తుందంటే ముందర పోకోకుండా వెనక్కి పోతుంది. ఎందుకంటే దేవుని దూత ఖడ్గము పట్టుకొని ఉంది. తర్వాత ముందరికి పొమ్మని గాడిదను కొడుతున్నాడు, కానీ ముందర దేవుని దూతున్నప్పుడు పోలేదు కదా. గాడిద వెనక్కి పోయి బిలామును ఏం చేస్తుందంట? గోడకు అదిమేస్తుంది. అదిమేసినప్పుడు ఈ గాడిదని ఇంకా కొడుతున్నప్పుడు గాడిద ఏం చేసిందంట? బిలాముతో మాట్లాడింది. హల్లెలూయా. అటువంటి ధనాపేక్ష కొరకు అటువంటి హీనమైన స్థితిలోనికి పోయిన వాడెవరంట? బిలాము. హల్లెలూయా. బిలాము బోధల ద్వారా ఇశ్రాయేలీయులు ఏం చేశాడంట?
పాపములోనికి పడిపోయినారు. ఒకసారి యూదా 1:11 చదువుకుందామా? యూదా పత్రిక 1:11. ప్రకటన గ్రంథానికి ముందు. అయ్యో వారికి శ్రమ, ఫాస్ట్గా పెట్టి చేసి వారు కయ్యూను నడిచిన మార్గం 1:11. రైట్, చదవండి అన్న. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురముగా పరిగెత్తిరి. చూస్తున్నారా, బిలాము ఏమంట, ఆ బాలాకు రాజిచ్చే బహుమానం కోసం ఏం చేస్తున్నారంట, తప్పు త్రోవలో నడుస్తున్నారు. ఆ విధంగా నడిచే వారికి ఏముంటుందంట, శ్రమ ఉంటుంది. ఇంకో చోట యూదులకు జేమ్స్ని ఏమంటారు ఇంగ్లీష్లో, యాకోబు పత్రిక 4:4. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువగునని ఇక్కడ రాయబడింది. తర్వాత 2 పేతురు 2:15-16. ఇంకా ముగించేస్తా, ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తా. 2 పేతురు 2:15, 2వ అధ్యాయము 15-16. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్ల. ఇక్కడ బిలాం గురించి ఉంటుంది. తిన్నని మార్గమును విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. హల్లెలూయా. బిలాం గురించి క్లారిటీ వస్తుందా అండి? బిలాము ఏంటంట, బహుమానాన్ని ఆశించి తప్పుడు త్రోవలో పోయి దేవుడు గద్దించినా సరే లోబడకుండా అతిక్రమము చేసి గాడిది మానవ స్వభావముతో మాట్లాడినప్పటికీ కూడా ఏం చేయలేదంట, గాడిదనే తిడుతున్నాడు. హల్లెలూయా. వినలేదు. హల్లెలూయా. వెర్రితనమును అడ్డగించి, ప్రవక్త యొక్క వెర్రితనమును గాడిద అడ్డగించాల్సి వచ్చిందంట. హల్లెలూయా. ఈ ప్రవక్త ఎటువంటి ప్రవక్త అంటే వెర్రి ప్రవక్త. డబ్బుల కోసము దేవుణ్ణి కూడా తాకట్టు పెట్టే ప్రవక్త ఎవరంటే బిలాం అని మనం ఈజీగా చెప్పచ్చు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలునందరినీ కూడా అటువంటి తప్పుడు త్రోవలోనికి నడిపించి తర్వాత అంతేకాదు, కానీ ఇశ్రాయేలీలు దేవుని యొక్క కోపానికి పాలైనారని మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. ఎన్నో వచనంలో చదువుకున్నాము. సంఖ్యాకాండము 25:4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీదకి తొలగిపోవునని చెప్పాను. అంటే ఈ పాపం చేయడం వల్ల ఏమంట, దేవుని యొక్క కోపము వచ్చింది. తర్వాత ఆ కోపము తొలగిపోవాలని ఏమైందంట, ఒకసారి 7వ వచనం చదువుతారా? సంఖ్యాకాండము 25:7. యాజకుడైన అహరోను మనముడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి. ఏం చూసి? ఇక్కడ 6 నుంచి చదువుకుందామా? ఇంకొక 5 మినిట్స్ అంతే. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనముడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసి పోవునట్లుగా పడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు చనిపోయాను. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు విరోధంగా చేసినారో అంటే పాపం వలన వచ్చు జీతము మరణము, అప్పుడు ఇక్కడ ఏమైందంట, మరణము సంభవించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే వాళ్ళు చనిపోయినారో అప్పుడు తెగులు వచ్చింది. హల్లెలూయా. తెగులు
ఆగిపోయింది. హల్లెలూయా. తర్వాత ఇంత చేసిన బిలాము ఏమైనాడో ఒకసారి చూసుకుందామా, చూసుకొని ఇంకేం చేసేద్దామా, అయిపోకూడదామా. యెహోషువ గ్రంథము 13:22. రీకామా షక్రా ఖా రా లా రా కామా 13:22. ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడను సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏ విధంగా మార్చబడినాడు, ఇక్కడ సోదెగాడుగా మార్చబడినాడు. ఎవరు? బిలాము. తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. హల్లెలూయా. దేవుడు రోషము కలిగిన వాడు. దేవుని పిల్లలను అటువంటి జారత్వంలోనికి నడిపించిన బిలాంను దేవుడు ఏం చేసినాడంట? ఖడ్గముతో వధించేసినాడు. అంటే ఖడ్గముతో దేవుడు ఏం చేసినాడంట? చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మనల్ని ఎవరు కూడా శపించలేరు. మనల్ని ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు. శపించాలని వచ్చిన బిలాము ఏం చేసినాడంటే ఇశ్రాయేలీయులను దీవెనగా మార్చినారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవును నేనును మన సంఘం అందరూ కూడా నీతిమంతులమే గనక ఎటువంటి శాపము కానీ ఎటువంటి ఆపద తెగులు రాదు. ఒకవేళ దేవుని కొరకు శోధన శ్రమలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు టైం చాలా తీసుకున్నా అనుకుంటున్నా. ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నా.